రైతు రుణమాఫీపై తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన సందర్భంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపీటీసీలు రాజులు, బాలరాజ్, డీసీసీ సెక్రటరీ రమేష్, మదర్, మండల కోఆర్డినేటర్ రవి, పిఎస్సీ డైరెక్టర్ సంతోష్, మండల యూత్ అధ్యక్షులు గణేష్, ఉపాధ్యక్షులు వినయ్, టౌన్ అధ్యక్షులు బాబా, మాజీ సర్పంచ్ సంజు, ముకుందరావు, దశరథ్ నాయక్, ఈశ్వర్ గౌడ్, అహ్మద్, నర్సింగ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలం తరఫున మరి గవర్నమెంట్ కు, మా ఎమ్మెల్యే గారికి, మరి ముఖ్యమంత్రి గారికి, మండల ప్రజల తరఫున, మరి రైతుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతున్నదో, మరి ఏ అయితే హామీలను ఇచ్చిందో అట్టి హామీలను ఖచ్చితంగా నెరవేర్చి మరి పేదల పక్షాన్ని నిలబడుతున్నది. మరి గతంలో గవర్నమెంట్ పేద ప్రజలమని చెప్పుకొని మరి రైతులకు బేడీలు వేసిన ఘనత ఆ కేసీఆర్ గారి అయితే ఈరోజు రైతుల పక్షాన పోరాటం చేసి మరి గెలిచిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిండో మరి హామీని నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిది, మరి మా ఎమ్మెల్యే గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఇదే కాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మరి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మరి నీట్ పరీక్ష అయితే నిర్వహించింది ఉన్నదో మరి అది పేద విద్యార్థులకు ఆశనిపాతంగా జరిగింది. అది పేపర్ లీక్ అవ్వడము మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వృత్తి తెలివి తక్కువతనానికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మరి దాన్ని రద్దు చేసి కొత్త పరీక్ష నిర్వహిస్తున్నందుకు అభినందిస్తూ, మరి రైతులందరూ ఇదే కాదు ఇంకా ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మదనన్న నాయకత్వం, మదనన్న నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.